గజ్జె పూజ అనేది ఒక శాస్త్రీయ నృత్య కళాకారిణి జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన. దీనిలో నృత్యం ప్రారంభించే ముందు నృత్యం చేసేవారు గజ్జెలను పూజించి శివుడిని ఆశీర్వాదం కోరుతారు. ఈ పూజకు నిర్దిష్ట విధానం అనేది కూడా ఉంటుంది. ఇందులో దేవతలకు నమస్కారం చేయడము, గజ్జెలను పవిత్రం చేయడము మరియు నృత్యం చేసేవారు కొన్ని మంత్రాలను పఠించడం, ఇలా ఎన్నో ఉంటాయి. ఈ ప్రక్రియకు ముందు ఒక గణేష పూజను కూడా మన సాంప్రదాయ పూజల్లో ఒక పద్ధతిగా నిర్వహిస్తూ ఉండడం మనకు తెలుసు కదా. అలాగే ఇక్కడ కూడా గణేష పూజ అనేది చేసిన తర్వాత గజ్జెల పూజ అనేది ప్రారంభిస్తారు. దేవుడు దండం పెట్టుకో, కర్పూరం వెలిగించు. అక్కడ పెట్టేసి 3 సార్లు అయ్యాక నీళ్ళు జల్లు. లంగా వెనక పెట్టుకో. ఓం మణిగోపుర పాదాభ్యాయ నమః. ఓం విశ్వాదితాయ నమః. విశ్వాదితాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం సిద్ధాయ నమః. ఓం అభాయేశ్వరాయ నమః. ఓం ప్రభావే నమః. ఓం నవవాసరచిత్రేశ్వరాయ నమః. ఓం నవజగాయ నమః. ఓం భీమాయ నమః. ఓం ఏకారనాయకాయ నమః. ఓం నైకారముద్రాయ నమః. ఓం నారసింహవే నమః. ఓం మధ్యంతాయ నమః. ఓం శివాయ నమః. ఓం చిత్రకారాయ నమః. ఓం సంస్కారసోమాయ నమః. ఓం తత్వజ్ఞాయ నమః. ఓం నారసింహాయ నమః. మహేశ్వరాయ నమః. నకరాయ నమః. ఓం ప్రసాదాలు చూపి స్వామికి అన్ని నీళ్ళు జల్లు, నీళ్ళు జల్లు. అది 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 వెరీ గుడ్. దండం పెట్టు, దండం పెట్టుకున్నాను. ఓం మహాదేవ్యై విద్మహే విష్ణుపత్ని తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో మిత్ర ప్రచోదయాత్. ఓం కాత్యాయ ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. అక్షంతలు పట్టుకొని నిదానంగా లెగనానా. అక్షంతలు వేయి, అక్కడ వేయి, వంగు, దండం పెట్టుకో. ఈ పూజ మన కూచిపూడి సాంప్రదాయబద్ధంగా జరుగుతోంది ఇక్కడ.
భరతనాట్యానికైనా కూచిపూడికైనా దేనికైనా గజ్జె పూజ అనేది సాంప్రదాయంగా ఉంటుంది. పిల్లలు నేర్చుకున్న తర్వాత, పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు గజ్జె కట్టాలి అంటే కనీసం నేర్చుకోవాల్సిన బేసిక్స్ అన్నీ నేర్పిన తర్వాత మాత్రమే గజ్జె పూజ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు మంచిగా బియ్యము అలా పరిచి దాని మీద వాళ్ళ చేత నృత్యం చేపిస్తారు కాబట్టి కనీసం వచ్చి ఉంటేనే వాళ్ళకి గజ్జె పూజ అనేది చెప్తారనమాట. గజ్జె పూజకు ప్రత్యేకంగా ఎటువంటి నిర్దిష్ట విధానం అయితే ఉండదు, కానీ నృత్య కళాకారులు తమ సాంప్రదాయం ప్రకారం దీనిని నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా పూజ అనేది ఉంటుంది కదా. గణేష్ పూజ మరియు గజ్జె పూజ అనేది మాత్రం ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఏమైనా సపరేట్గా పెట్టాలి అన్నప్పుడు వారి వారి సాంప్రదాయాల ప్రకారం వచ్చే పూజలను కూడా ఇక్కడ కలిపి చేపిస్తారనమాట. సో బేసిక్స్ అన్నీ వచ్చాయి కాబట్టి గజ్జె పూజకి గురువు గారు చెప్పారు. సో వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటే కూచిపూడిలో ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం వాళ్ళకు ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం జరుగుతుందన్నమాట. సో గురువును అనుసరిస్తూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే పద్ధతి కూచిపూడి నృత్యం కానీ భరతనాట్యం కానీ. సో చూసేయండి పూజ ఎలా జరిగిందో. ఎప్పుడైనా గజ్జె పూజ మీ పిల్లలకి కానీ మీరు కానీ అటెండ్ అవ్వాలి అనుకుంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా, వినాయకుడి పూజ అలాగే నటరాజస్వామి పూజ అయిన అనంతరం మరలా ఆ పూజ అంతా కూడా ఎక్కువ మంది ఉండడం చేత స్వామివారి దగ్గర పెట్టించారు కదా ప్లేట్స్. యాక్చువల్గా స్వామివారి దగ్గరే గజ్జెలు పెట్టి చేపిస్తారనమాట. సామూహికంగా చేస్తే కనుక ఈ ప్రాసెస్ చేస్తారు. వన్స్ పూజ అయిన తర్వాత దీపారాధన అంతా కూడా స్వామి దగ్గర పెట్టి ఒక జాకెట్ మొక్కలో బియ్యం మరలా మనం ఎక్కువ తెచ్చుకోవాలన్నమాట. సో అవి ప్రతి ఒక్కళ్ళు 3 గుప్పుల చొప్పున అందరి చేత వేయించి ఆ బియ్యం మీద ఈ నాట్యం అనేది చేపిస్తారనమాట. సో అప్పుడు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది గజ్జె పూజ చేసిన నృత్యకారునికి. ఎందుకంటే ఆ గజ్జె కట్టించిన తర్వాత తప్పనిసరిగా ఆ గజ్జె పూజ టైంలోనే వాళ్ళ చేత నాట్యం చేపిస్తే నటరాజస్వామి ఆశీర్వాదం లభిస్తుందని చెప్పి అందరి నమ్మిక. అది తప్పకుండా ఆ రూపంలోనే ఉంటుంది కదా మరి. సో అలా ఆ పూజ చేస్తారు. వన్స్ పూజ అయిన తర్వాత గజ్జె కట్టిన పాప కానీ బాబు కానీ వేరే ఎవరైనా కూడా ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఎవరైతే గజ్జె కట్టించుకున్నారో వాళ్ళు ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా గజ్జెలు తీసి వెళ్ళాలి. అసలు గజ్జెలతోటి వాష్రూమ్కి వెళ్ళకూడదు ఫస్ట్ థింగ్. వన్స్ పూజ అయిన తర్వాత అదే బియ్యంతో, దేనితో అయితే తను నాట్యం చేసిందో అదే బియ్యంతో తనకి ప్రసాదం రూపంలో నటరాజస్వామి ఆశీర్వాదం రూపంలో పరమన్నం కానీ పాయసంలాగా కానీ చేసి వాళ్ళకి స్వీట్ తినిపించిన తర్వాత మాత్రమే ఆ గజ్జెని తీయాలి. అప్పటి వరకు నటరాజస్వామి వారిలో ఆవాహనం అయ్యి ఉంటారనేది ఒక పెద్ద నమ్మకం అన్నమాట. సో ఆ స్వామివారికి ప్రసాదం అందించిన తర్వాత ఆ గజ్జెలు తీసేస్తే నార్మల్ కండిషన్లోకి ఆ పర్సన్ అనేది వస్తారు అని చెప్పి ఒక నమ్మకం. సో గజ్జె కట్టడం అనేది నటరాజస్వామిని స్వయాన మనం ఆవాహనం చేసుకుంటున్నట్టు. సో చాలా నిష్టగా నియమంగా ఇదైతే పాటించాలి. గురువు గారి చేత గజ్జెలు కట్టించుకుని నాట్యానికైతే రెడీ అయిపోయారు. సో చిన్నారి తల్లులు ఎలా వేశారో మీరు కూడా చూసేయండి. దేవుడికి నమస్కారం చెప్పండి.
పెద్దగా చెప్పండి. బియ్యంలో పెట్టు. దేవుడికి నమస్కారం, గురువుకి నమస్కారం, ప్రేక్షకులకి నమస్కారం, భూదేవికి నమస్కారం. జై. చెయ్యి, ఏం కాదు, బియ్యం పోయినా నేను ఎత్తుతా. చెయ్యి వెనక్కి. వెనక్కి వెనక్కి. చెయ్యి, ఏం కాదు, చెయ్యి స్పీడ్గా చెయ్యి.
దేవుడికి నమస్కారం. నమస్కారం. 6 ప్లేటెడ్. భూదేవికి నమస్కారం. ఒక కాలు ముందుకేసి రైట్ లెగ్ ముందుకంటరా. రైట్ లెగ్ ముందుకే అదే సిద్ధించాలి. బయటకు అటు బయటకంటే వెళ్ళిపో అటు. సో చూశారు కదా, ఇదండి వీడియో. ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. యువర్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.